శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారు బారిస్టర్ పార్వతీశం 24వ భాగం 10/2/25 పార్ట్ 2 రెండవ భాగం అయిపోయింది. మూడవ భాగంలోకి వచ్చాం. ఇప్పుడు 1974లో రెండవ భాగాన్ని పునర్ముద్రించారు శాస్త్రి గారు. దానికి తుది పలుకులు రాశారు. ఎలాగో ఈనాటికి బారిస్టర్ పార్వతీశం రెండవ భాగం పూర్తి చేశారు. 40 సంవత్సరాలు పైగా ఎక్కడికి వెళ్ళిన ఎంతమందో రెండవ భాగం ఎక్కడ దొరుకుతుందండి అను, మీరు అసలు రాశారా అను, లేదంటే ఎందుకు రాయలేదను రకరకాల ప్రశ్నలతో నాకు ఎదురై నాకొకప్పుడు కొంత చిరాకు కలిగిన, వీరంతా అన్ని ఊళ్ళల్లో నాకేదను నా రచన మీద అభిమానం పెంచుకున్న వాళ్లే కదా. ఇంత అభిమానం సానుభూతి కలిగి ఉండటం నా అదృష్టం కాదా అనుకుంటూ ఎవరికి సమాధానం సరిగ్గా చెప్పలేకపోయి రాయలేదని కొందరితో విజయదశమికో దీపావళికో సంక్రాంతికో సంవత్సరాదికో వస్తుందని రకరకాల అబద్ధాలు చెబుతూ కాలక్షేపం చేసుకు వస్తుంటే రాజమహేంద్రవరంలో సుమారు 6 ఏళ్ల క్రితం జరిగిన ఆంధ్ర రచయితల మహాసభలో సభవారు కోరిన కథానికపై ప్రసంగించి వెళ్ళిపోతుంటే ఎంతోమంది మీ పార్వతీశం రెండవ భాగం సంగతి ఏదో ఖచ్చితంగా చెబితే కాని మిమ్మల్ని కథలనివ్వమని పట్టు. నాటి సభకు అధ్యక్షత వహించే గిడుగు సీతాపతి గారు ఆయన ఇంకేం రాయగలనండి, ఏదో మొదటి భాగం అప్పుడు రాశారు, ఇక ఏమీ రాయలేక ఎన్నాళ్ళు ఊరుకున్నారని తొందరపాటు నాకు మనస్సుకు బాగా ఇబ్బందికి అయినా వెంటనే మైకి దగ్గరకు వెళ్ళి, సోదర సోదరీమణులారా, మీరు నన్ను అడిగిన ప్రశ్నకు నా అనుమతి లేకుండా నా తరఫున సభాపతి గారు వెలిచిన సమాచారం చెప్పారు. తనకు తెలిసి నేను కూడా ఏదో సమాధానం చెప్పకపోతే మర్యాదగా ఉండదు. నా చిన్నతనంలో కీర్తిశేషుడు చిలకమతి లక్ష్మీనరసింహంగా కర్పూర మంజరి అనే చక్కని నవల వ్రాసి మొదటి భాగం సమాప్తమని అచ్చులో వేసి అంతటితో ఊరుకొని నన్ను మీరడిగినట్లుగానే ఎన్నో సంవత్సరాల వరకు రెండవ భాగం ఎప్పుడు వస్తుందని ఆయన్ని అడుగుతూ వచ్చి సుమారు 25 సంవత్సరాలు కాబోలు వారు ఏదో సమాధానం చెబుతూ వాళ్ళు ఏదో సమాధానం చెప్పి కాలక్షేపం చేస్తూ చివరి రెండవ భాగం రాసి ప్రచురించి అది ప్రచురణ అయిన 2-3 సంవత్సరాల్లోనే ఆయన దివంగతులే. అందుకని నేను ఇప్పుడు సందేహిస్తున్నానన్నారు. సభలో 50 మంది నవ్వుతూ కరతాళ ధ్వనులు చేసి నేను నవ్వుకుంటూ వచ్చా. ఈ మాట యథార్థం కాదు అనగానే శ్రీ లక్ష్మీనరసింహం గారు కర్పూర మంజరి వ్రాసిన కొలది కాలానికే దివంగతులయ్యారన్న విషయం నిజమవుదో కాదో నాకు రూఢిగా తెలియదు. నేను ఆ క్షణంలో నా మిత్రులను మభ్యపెట్టడానికి అన్నమాట. ఒకవేళ వాళ్ళ దివంగతులై ఉండటం నిజమే అయినా నేను ఏనాడు వారిని అనుసరించి వెళ్లాల్సిన వాడినే కనుక ఆ కారణం చేత కూడా నేను రాయటం మానుకోలేదని నా మాట. ఏది ఎలా ఉన్నా తీరా ఇప్పుడు పుస్తకం రాశాను కనుక రాయని యథార్థ గాథ మీకు చెప్పాలని కుతూహలం కలిగి ఈ పంక్తులు రాస్తాను. అసలు ఏమిటంటే, పార్వతీశాన్ని విదేశానికి పంపాలని గుంటూరులో నిర్ణయించుకొని ఈ పుస్తకం పూర్తి చేసి రెండవ భాగం రాయాలనే సంకల్పం అప్పుడు నాకు లేదు. పుస్తకం మా మిత్రుడు శ్రీనివాస శిరోమణి బెదవాళ్ళు అచ్చుకి ఇచ్చిన ప్రథమ భాగం సమాప్తం అని చివర తనే వ్రాశాడు, లేక అచ్చాపీసులో బుద్ధిమంతులు ఎవరైనా వ్రాశారు, ఈనాటికి నాకు పుస్తకం అచ్చయి వచ్చిన తర్వాత ఈ ప్రథమ భాగం సమాప్తం అన్న చూసి గుండె ఆగినంత పని. మా మిత్రుడు శిరోమణి ఇదేం పని అని మందలించ. ఆయన తనకేం తెలియదని, సరే జరిగిందేదో జరిగింది, ఇంకేం జరుగుతుందో చూద్దామని మాట్లాడక ఊరుకొని ఆనాడు అచ్చేసిన 1000 ప్రతులైన
అతి శీఘ్రంగా దాని ప్రశస్తి దేశ వ్యాప్తమై ఇప్పటిక రెండవ భాగం రాయక తప్ప కాబోలని కొన్నాళ్ళు బాధపడి తర్వాత ఆలోచించగా రెండవ భాగం విదేశ జీవితం రాసి మూడవ భాగం కూడా అతని ఇంటికి తిరిగి రాగానే కలిగిన అనుభవాలు రాస్తే బాగుంటుందని అనిపించి మద్రాసు రేడియోలో స్టేషన్ ప్రారంభించిన కొత్తలో మిత్రుడు ఆతంట జానకీరాం పార్వతీశం గారి విదేశానుభవాలు కొన్ని వ్రాసి ఇస్తే రేడియోలో ప్రసారం చేద్దామని నన్ను హెచ్చరించి ఇది చాలా మంచి అవకాశం అని నేను ఊహించి కొన్ని వ్రాసి ఆ స్టేషన్ నుంచే ప్రసారం చేసి కానీ అప్పుడు అవి తీసుకుని వెంటనే అచ్చు వేయిద్దామనే ఆలోచన కలగల. తర్వాత కొన్ని సంవత్సరాలు విజయవాడ కేంద్రం నుంచి మిత్రుడు బుచ్చిబాబు ప్రోత్సాహంతో పార్వతీశం గారి మరికొన్ని అనుభవాలు కూడా ప్రసారం చేయటం జరిగింది. ప్రసారానికి నేను వ్రాసిన ఈ వ్యాసాలన్నీ మద్రాసులో విజయవాడ రేడియో ఆఫీసులో ఉండిపోయి అప్పటికి పుస్తకం అచ్చు వేయించమని నా మిత్రుడు తొందర చేయగా మద్రాసు రేడియో స్టేషన్ క్వార్ట్ ప్రతులు సంపమని కోరుతూ ఉత్తరం రాసి అవన్నీ కూమ్ నది వరదలు వచ్చి రేడియో ఆఫీసులో రికార్డులన్నీ గంగపాలయ్యాయని అనుకుని కొన్నాళ్ళు బాధపడి అవన్నీ జ్ఞాపకం తెచ్చుకొని వ్రాయటానికి పునఃప్రయత్నం చేసి ఎలాగో పూర్తి చేసి అచ్చు వేయటానికి అర్ధబలం తక్కువై కొంతకాలం ఉపేక్ష. ఈలోపు పార్వతీశం మీద అభిమానం మానవులందరి నుంచి క్రిమి కీటకాల వరకు వ్యాపి పుస్తకమంతా చెదలపాలే. దీంతో ఎంతో ఉత్సాహభంగమై మళ్ళీ వ్రాసే ప్రయత్నం చేయక ఉపేక్ష చేస్తుంటే పార్వతీశం మిత్రుడు నన్ను సుఖంగా నిద్రపోనివ్వాలి. మూడవ భాగంలో వ్రాయాలనుకున్న విజయవాడ నుంచి ప్రసారమైన విశేషాలు తెప్పి అదే నా ముందు అచ్చు వేద్దామను రేడియో వాళ్ళకి రాసి నా దురదృష్టం కొద్ది ఇక్కడ కృష్ణ వరదలు ఏవో వచ్చి విజయవాడ రేడియో రికార్డులని కృష్ణవేణమ్మకు తీసుకెళ్ళిపో అని జవాబిచ్చి ఇంకా ఏం చేయను, ఇక లాభం లేదు, వ్రాత ప్రయత్నం విరమించుకో. కానీ ప్రతిరోజు కొన్ని సంవత్సరాలు ఎవరో దాని గురించి అడుగుతూ ఉండి రోజు ఒక అనృత కల్పన చేసుకుంటూ సమాధానాలు చెబుతూ వచ్చి ఒక శుభముహూర్తాల మిత్రుడు శ్రేయోభిలాష్ నార్ల వెంకటేశ్వరరావు మొదటి భాగం ధారావాహికంగా ఆంధ్రజ్యోతి వారపత్రికలో వేయటానికి నిశ్చయించి నా అనుమతితో ప్రారంభించి సగమైన తర్వాత నన్ను ఒకసారి పిలిచి ఏమండి ఇప్పుడైనా రెండో భాగం మీరు వెంటనే ప్రారంభించి ముగిస్తే కానీ వీలేదు, వదలరు, ఊరుకోరు జనం. వారికి సమాధానం చెప్పలేక నేను చాలా తంటాలు పడాల్సి. కాబట్టి మీరు నా బాధ లేకుండా వెంటనే రచన ప్రారంభించాలి. నేను నిశ్చేష్టుడై నోట మాట లేక ఊరుకొని నాకు వయస్సు ముదిరింది. ఇప్పుడు శిరోమణి గారు వ్రాశారు, ఇప్పుడు శ్రీకాంత్ శర్మ గారు వ్రాస్తారు. ఆయన మీ వీక్లీ సహాయ సంపాదకుడు కదా, ఆయన రోజు మీ దగ్గరకు వచ్చి కూర్చొని మీరు చెప్పుతుంటే వ్రాసి పెడతారు. కాబట్టి ఇంకేమీ మీరు అడ్డంకులు చెప్పకుండా రేపటి నుంచే ప్రారంభించి తీరాలని శాసించి ఇంకెవరినైనా అలా శాసించేవారు లేరు. ఒకరిద్దరు ప్రయత్నించిన వారితో నేను శాసనోల్లంఘనం చేస్తూ వచ్చి కానీ ఎంచేతను నార్లవారి శాసనాన్ని ఎంత సులువుగా తోసిపుచ్చలేక ఆ మర్నాటి నుండి రచన ఉపక్రమించి వారి వాక్ సహాయాన్ని వారి శాసన ముహూర్త బలాన్ని ఈనాటికి రెండవ భాగం పూర్తి చేయగ. ఇది పత్రికలో ప్రచురితం అవుతుండగానే అభిప్రాయ వేదికలు అనేక మంది చాలా బాగుందని ప్రశ్న. కొద్దిమంది మొదటి భాగంలో ఉన్నంత హాస్యం ఇందులో కనబడ్డం లేదా, ఒకరెవరో ఆయనలో హాస్యం ఏనాడు ఎగిరిపోయింది, ఇంకా ఎందుకు ఆయన్ని బాధపడతారు అని సంపాదకులను అడిగారు. దానికేం ఎవరేమనుకున్నా నాకేం ఇబ్బంది లేదు. మానవాళిలో ఏ విషయాన్ని గురించి ఏకాభిప్రాయం ఎప్పుడూ ఉండదు. ఈశ్వరుడే ఉన్నాడా లేడా
అని తేల్చుకోలేక పుట్టుకు చస్తున్న వాళ్ళలు నన్ను కూడా మట్టుకు నా గురించి మట్టుకు ఏకాభిప్రాయం ఎలా ఉంటుంది? దుకో భిన్న రుచి అని పెద్దలన్నారు. నవ్విపోదురుగాక నాకేటి వెరపు అన్నాడు కదా కృష్ణశాస్త్రి. పార్వతీశం ఇల్లు బయలుదేరినాడు. ప్రపంచం ఏమీ ఎర్రగనివాడు, పాశ్చాత్య నాగరికత ప్రభావం సోకనివాడు. అంచేత అతను తెలివి తక్కువవాడని, బుద్ధిహీనుడని అనుకోవడం చాలా పొరం. సహజమైన తెలివితేటలు కావలసినను. కానీ ఎంత తెలివైన వాళ్ళైనా నూతన పరిస్థితులలో, నూతన వాతావరణంలో ఎలా ప్రవర్తించాలో తెలియక తికమకలు పడడం చాలా సహజం. పార్వతీశం చేసినట్లుగానే వర్ణించిన అవకతవకలు కొన్నైనా మేము చేశామని రహస్యంగా కొందరు మిత్రులు నా దగ్గర ఒప్పుకున్నారు. వారి పేర్లు ఇప్పుడు చెప్పడం ఉచితం కాదేమో అనే సందేహంతో చెప్పటల్లా. ఇటువంటి రచనలు యథార్థ జీవితాన్ని సన్నిహితంగానే ఎప్పుడూ ఉంటాయి. అలా లేని నాకు అవి శక్తి రక్తి కట్టలేరు. ఎటొచ్చి జీవితంలో జరిగిన సంఘటన యథాతథంగా తీసుకురావటం లేదా వాటిని ఆధారంగా చేసి కొన్ని సృష్టించడం, అవి కాకపోతే వీటికి సమీపంలో సహజ సిద్ధంగా ఉండే కొన్ని ఊహించడం రచయిత అనుసరించే పద్ధతి. ఆ రోజుల్లో కూడా అంత తెలివి తక్కువ వాళ్ళు ఉంటారా? ఈరోజు ప్రతి వాళ్ళు అడిగే ప్రశ్న. మొదటి సంగతి, పార్వతీశం ఇంగ్లాండ్ వెళ్ళింది అర్ధ శతాబ్దం కింద అన్న సంగతి మర్చిపోతారు. అయినా ఈనాడు కూడా అనేక మంది అంతకంటే అవివేకంగా అజ్ఞానంగా ప్రవర్తించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సోదాహరణంగా చెప్పగలరు, కానీ గ్రంథ విస్తరితే ఇప్పుడు చెప్పటం లేదు. ఇవన్నీ ఎప్పుడూ మరొక చోట చెప్పాలనే ప్రయత్నంలో ఉంది. అటువంటి పార్వతీశం ఆనాడు బయలుదేరి మద్రాసు చేరే లోపల తన అవివేకతను చాలా వరకు తెలుసుకోగలి. మద్రాసు నుంచి మార్సేల్స్ చేరేసరికి మరికొంత అనుభవం పొందారు. అక్కడి నుంచి లండన్ నుంచి ఎడింబరో చేరేసరికి కేవలం కొత్త మనిషి అయ్యాడంటే ప్రజలు ఎందుకు ఆశ్చర్యపడుతున్నాడు నాకేం అర్థం కావట్లేదు. నాకు కూడా అలాగే. ఎలాంటి వాడు కూడా వయస్సుతో, దేశాటనంతో, బోలెడంత అనుభవంతో, వాడు పుట్టుకతోనే మతి లేని వాడైతే తప్ప వివేకవంతుడు, నాగరికుడు కాక తప్ప. ఆ పని పార్వతీశం విషయంలో కూడా జరిగి అంతకన్నా విరుద్ధం కానీ విపరీతం కానీ ఏమీ లేదు. పార్వతీశం జన్మతః పెరగటానికి సాధ్యం కాని బుద్ధిమాంద్యమున్నవాడైతే అతను సహజంగా విశాఖ, మద్రాసు పిచ్చాసుపత్రికి పోవాల్సినవాడు. ఇంగ్లండ్ కాదు. హాస్యం కొన్ని సంఘటన వల్ల ఉత్పన్నమవు, కొన్ని చోట్ల వికృతమైన వికార చేష్టల వల్ల బయలుబడి, కొన్ని చోట్ల చమత్కార వచో నైపుణి వల్ల వస్తుంది. ఒక్కొక్కప్పుడు ఎదుటి వాళ్ళ తెలివి తక్కువ వల్ల నవ్వొస్తుంది. మరొకప్పుడు మన తెలివి తక్కువలే మననే నవ్విస్తాయి. అలా ఎన్నో రకాల నాగరికతలో నాజూకుతో హాస్యం కూడా పెరుగుతుంది. కొందరు పెద్దలు అన్నారు, నా మాటలు కావు. హ్యూమర్ గ్రోస్ విత్ సివిలైజేషన్ అన్నాడు వాల్ పూల్ అనేటువంటి మహాజీ. జీవితమంతా ఆటని నవ్వని అనుకోలేంగా. విషాదహాసాలు ఎప్పుడూ కలిసే ఉంటాయిగా. ఈ రెంటికి చాలా సన్నిహిత సంబంధం ఉందనే ఉద్దేశంతో కొందరి సంఘటనలు ఇందులో చేర్చ. ఇక వింత అంటే ఏమిటంటే, ఇంతకంటే ఏం చెప్పగలను? చదవాల్సిన వాడు, చదివి ఆనందించాల్సిన వాళ్ళు మీరు. ఈ వివరణ మీకోసమైన సహాయపడితే సంతోషిస్తాను. ఇది చదివిన మీదట కూడా నన్నేమన్నా అనదలుచుకుంటే అనొచ్చు. నా అభ్యంతరం ఎంత మాత్రం లేదు. సంతోషిస్తా. మీరు చెప్పేదానిలో నేను తెలుసుకోవాల్సింది ఏదైనా ఉంటే తప్పక తెలుసుకోండి. ఒక విషయం చెప్పడం మర్చి, యుద్ధపు రోజుల గురించి వ్రాస్తూ ఒక అధ్యాయంలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఒక రోజున
మిత్రులందరినీ పిలిచి ఈ యుద్ధాన్ని గురించి ఆలోచిస్తూనే మన దేశ దౌర్భాగ్యాన్ని తలుచుకుంటూ భరించలేని ఆవేదన అనుభవిస్తున్నాను. ఇక భరించలేను. నేను చదువుకు తిరోధకాలిచ్చి ఇక్కడి నుండి వెళ్ళి స్వరాజ్య సంపాదనకు తీవ్ర కృషి చేయదరిచాను అని మిత్రులందరికీ అనగానే, మిత్రులొకటి ఏమిటి కార్యక్రమం 100 మందిని కూడగట్టుకొని చిన్న చిన్న పట్టణాలు పోలీసు ఠాణాల మీద దాడి చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకోవటం అని చెప్పాడు గోపాల్. తర్వాత చాలా కాలానికి ఇక్కడ సీతారామరాజు గారు ఫితూరి కార్యక్రమం ప్రారంభించారన్న సంగతి ఈనాడు చాలామందికి తెలుసు. వీరు గోపాలకృష్ణయ్య గారిని అడిగి చేశారని నేనేం చెప్పాల. వీరి కార్యక్రమం జ్ఞాపకం వచ్చి అది నేను గోపాలకృష్ణయ్య గారికి అంటగట్టిన అనుకుంటారేమో అని భయంతో అది సరికాదని గోపాలకృష్ణయ్య గారు ఆనాడన్న మాటలు విన్న వాళ్ళింకా ఒకరిద్దరు సజీవులుగా ఉన్నారు. అవసరమైతే వారు నేను వ్రాసిన దీని యథార్థతను రుజువు చెయ్యగలరని నా మనవి. కొందరు మిత్రులు భాష కూడా ఇందులో మొదటి భాగంలో ఉన్నంత సులువుగా లేదా కావచ్చు. అలాగే వ్రాయాలని ఎంతో ప్రయత్నం చేసి ఒకవేళ అలా వ్రాయలేకపోయానేమో నేను చెప్పలే. నేను చెప్తుంటే వ్రాసి పట్టిన శ్రీకాంత్ శర్మ గారి నేను కొన్ని శబ్దాల విషయమై ఎంతో ఆలోచించి మాటలను ఎన్నిక చేశానో తెలుసు. పైగా భావంతో భాష పెరగడం మారటం కూడా జరుగుతూ ఉంది. కొన్ని భావాల ప్రకటనకు అనుగుణమైన భాష అప్రయత్నంగా దానంతటే వస్తుందని నా మాట. మరొక మాట, వ్యావహారికంలో భాష రోజు రోజు మారిపోతూ ఉంది. ఆనాడు వాడుకలో ఉన్న మాట ఇవాళ మనకు అర్థం కాకపో. మాట వరుస ఈనాటి సినిమా హాళ్లను ఆనాడు పిక్చర్ హౌస్లను అనేవాడు. ఆ శబ్దమే ప్రత్యేకంగా ఈనాడు వాడితే చాలామందికి తెలియదు. అందుకే ఇలాంటివి కొన్నిటికి ఈనాటి మాటలేవాడు. తెలుగులో కూడా భావాలు ఎప్పుడూ ఒక్కటైన వాటి ప్రకటనకు మటుకు భాష మారుతూనే ఉంది. అంచేత నేటి చదువరుల సౌలభ్యం కోసం నేటి భాషనే వాడటమైంది గమనించ ప్రార్థన. మొక్కపాటి నరసింహ శాస్త్రి. బారిస్టర్ పార్వతీశం 3వ భాగం. కొన్ని సంవత్సరాలు విదేశవాసం చేసి ఇంటికి వచ్చేటప్పటికి ఉండే సంతోషం చెప్పడానికి సాధ్యం కాదు. కవులైతే ఏదో గమ్మత్తుగా పద్యాలు చెప్పి మనని సంతోషపెట్ట. ఆ విద్య నాకు చేతకాకపోవడం చేత వట్టి మాటలతో చెప్పాల్సి వస్తుంది. చిన్న పిల్లలకు తల్లి ఎంతోసేపు కనపడకపోతే వెతుక్కోగా ఆఖరికి కనపడగానే ఎంత సంతోషం వస్తుందో అంతకంటే 1000 రెట్లు ఎక్కువ ఆనందం కలిగింది. హిందూ దేశం దూరాన్నించి కనపడగానే స్టీమర్ బొంబాయి తీరం తేరగి వచ్చిన కొద్దీ మరీ సంతోషం పట్టలే. డెక్ పైకి వచ్చి ఆనంద బాష్పాలు కారుస్తూ అలా నిలబడి దేశం విడిచి దూరంగా ఉన్నంతసేపు మన దేశం చాలా గొప్పదని ఆదర్శప్రాయమైందని అనిపిస్తుంది. విదేశాలు అందరితో అలాగే దెబ్బలాడేవారు. మా దేశం లాంటి దేశం మరొకటి ఈ భూమండలంలో లేదని, ఇక్కడుంటే లోపాలన్నీ కొన్ని తెలియక కొన్ని మరచిపోయినా కనపడేవి. ఆ దేశాలు ఉండే మంచి అంతా మనకు ఉన్నదనే నమ్మకంతో ఉండేవి. ఆ ధోరణిలో మాట్లాడుతూ ఉంటే ఆ దేశస్తులు నన్ను చూస్తే వేళాకోళంగా ఉండే, నన్ను బట్టి వెర్రి కుట్టి కింద నవ్వుతూ ఉండే. నా దురదృష్టం ఏమిటో కానీ ఎప్పుడు ఏది అనుకున్నా దానికి వ్యతిరేకమే జరుగుతోంది. నా లలాట లిఖితం అనుకుంటా. ఏది ఊహించుకున్నా దానికి విపరీతంగా ఉండేదే ప్రత్యక్షమవు. స్టీమర్ బొంబాయి హార్బర్ చేరింది. పూర్తిగా ఆగల. ఎవరు ఇంకా నేల మీద అడుగు పెట్టల. వెంటనే నేను అనుకున్నదంతా తప్పని, నా మాట తప్పని, అన్నవాళ్ల మాటలే నిజాలని
నా ఊహలన్నీ ఊహలు మాత్రమే అని తెలుసు. ఏమంటారా? స్టీమర్ పూర్తిగా ఆగకుండాని ఎలా వచ్చాడు? ఒక షరాబు పెద్ద తలగుడ్డావాడు చెమటలు కార్చుకుంటూ వగరుస్తూ చెమటలు చొక్కాతో తుడుచుకుంటూ అందరినీ చూసి వెర్రిగా నవ్వుతూ పైకి చక్కావు. వచ్చినవాడు మర్యాదగా అక్కడున్న కుర్చీ మీదో సోఫా మీదో కూర్చోకూడదు, నేల మీద 10 మంది నడిచే చోట చతికెలవాడు. ఇంతకు పడిపోయినట్టు ఎందుకొచ్చాడు తెలుసా? కావలసిన వాళ్ళు చిల్లర ఇవ్వడానికి. అంటే స్టీమర్లో వాళ్ళంతా ఇతర దేశాల నుంచి వస్తారు కదా, వాళ్ళ దగ్గర పౌండ్లు షెల్లింగులే కానీ రూపాయలు అర్ధలు ఉండవు. అవి ఉంటే కానీ ఇక్కడ వ్యవహారం నడదు. అందుకని ప్రయాణికుల సౌకర్యం కోసం విదేశీ డబ్బుకు స్వదేశీ డబ్బు ఎక్స్చేంజ్ అంటారు. ఇద్దామని సంకల్పం మనకు బ్యాంకుల్లో ఇస్తారు, ఎయిర్పోర్ట్లో కూడా ఇస్తారు. ఆ షరాబుకు మన మీద అభిమానం కాదుగా. రూపాయి కానియో అర్ధనాయో మారకం తీసుకొని ఒక అరగంటలో ఏ శ్రమ లేకుండా ఏ 50 100 సంపాదించుకుపోదామని వాడు. అన్ని దేశాలు తిరిగిన ఎక్కడా ఈ పద్ధతి నాకు కనపడదు. కావలిస్తే కావలసినన్ని బ్యాంకులు ఎక్కడ పడితే అక్కడ వెళితే క్షణంలో మన పని చూసి పంపారు. అంతేకాని ఇదేమిటి అసహ్యం వేస్తూ ఇంతలో మరో షరాబు తయారు. ఈ లాభమంతా వీడే తినిపోతున్నాడని బెంగ కొద్ది ఇది చూసి స్టీమర్లో ఉన్న దొరలంతా బయటకు వస్తూ నవ్వుకుంటూ పోవడం. అంతా చేస్తే చాలా సిబ్బంది వీళ్ళ దగ్గర సొమ్ము మార్చుకోవాలా. కానీ వీళ్ళను చూస్తేనే ఏదో నేరం చేసినట్టు బాధపడి తలకాయ ఎక్కడో పెట్టుకుంటానంటే నమ్మండి. అయిందా? నేను అనేక పెద్ద పెద్ద హార్బర్లు రైలు స్టేషన్లు చూశా కదా. అక్కడ ఏ విధమైన గందరగోళం లేదు. ప్రజలు నిశ్శబ్దంగా నెమ్మదిగా దిగుతారు, ఎక్కుతారు. కూలీలు సామాన్లు ఎక్కిస్తారు, దింపు. కానీ బొంబాయి హార్బర్లో తర్వాత మన రైలు స్టేషన్లో ఉన్నంత హడావిడి కంగారు గందరగోళం మరో చోట ఎక్కడా ఉండదు. ఐరోపా మహాసంగ్రామంలో కూడా ఇంత శబ్దం ఉంటుందా అని నా అనుమానం ఏమిటి? ఉండదనే నిశ్చయం. సరే, ఎలాగో నేను నా సామాను జాగ్రత్త పెట్టుకొని దర్జాగా దిగి 4 కూలీలను కేకేసి అవతల పెట్ట. ఇంతలో ఒకడు వంగి వంగి సలాములు చేసి హడలిపోతూ దగ్గరకు, ఎందుకు నాకు ఈ సలాములు? నన్ను చూసి ఇంత భయం ఎందుకు? నేనేమైనా గవర్నర్నా? అంతా చేసి ఏమిటో తెలుసునా? నా సామాన్లు పరీక్ష చేయాలట. అది సంగతి. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్లో డిటెక్టర్స్ ఉంటాయని. ఎందుకన్నా? అది రూల్స్ అండి. ప్రతి వాళ్ళు సామాను చూడాలన్నా. సరే అయితే అందరినీ చూడమని. ఒక పక్క నుంచి చూస్తున్నానండి అన్న. అయితే నాదే పక్క నుంచి చూస్తావా? అయితే నేనన్నది వాడికి అర్థం కాలే. క్షణం ఏమీ మాట్లాడ. ధరల సామాన్లన్నీ చూడడం అయ్యిందా? అయ్యిందండి నాయన. వారు ధరలు కదండి, వారి సామాన్లు అంత ఇదిగా చూడక్కర్లేదు. ఇది వినేసరికి నాకు ఒళ్ళు కాలిపోయి. కానీ ఇప్పుడు ఏం చేయగలను? మాట్లాడకుండా ఈ అవమానం దిగమి. సరే చూసుకోమని నా సామాను దింపు. ఏముంది? బట్టలు పుస్తకాలు తప్ప మన దగ్గర ఏముంటాయి? పుస్తకాలన్నీ తిరగేస్తాయి. అవి మీకెందుకు? ఇందులో ఏముంటుందా? దేశంలోకి తేకూడని పుస్తకాలు ఉన్నాయేమో చూడాల. సరే కానీ నా దగ్గర పుస్తకాలన్నీ తిరగేశాడు. వాడికి ఏం తెలుస్తుంది కనుక? తేకూడని పుస్తకాలు కొన్ని చూసి కూడా తెలియకపోవడం. కానీ యానివిజన్ దొరసాని వ్యాఖ్యానంలో భగవద్గీత చేసి ఇది ఉండకూడదండి అన్నారు. యానివిజన్ పుస్తకాలేవి ఉండకూడదా? ఓ వెర్రి నాయన, ఇది భగవద్గీతరా? అంటే మత గ్రంథం, రాజకీయ గ్రంథం కాదు. దీనివల్ల ఎవ్వరికీ అపకారం లేదు. అవి అది మా ధర్మం, మా కర్మం నీ వల్ల అని ఆ మత విషయంలో చాలా కృషి చేసి పుస్తకాలు వ్రాసి వాటికి ఆవిడ రాజకీయ ఆందోళనకి ఏమీ సంబంధం లేదురా బడ్డు అని ఆ ఆసామికి నచ్చ చెప్పేసరికి నా పాతలు దిగొచ్చి. ఎలాగైతే
ఆ గండం గడిచి తప్పించుకొని బయట అక్కడ నుంచి ఒక బండి చేసుకొని తిన్నగా ఏదైనా హోటల్కు తీసుకువెళ్ళమా. నేను ప్రపంచంలో పెద్ద చిన్న అనేక రకాల హోటళ్ళు చూసా, కానీ ఇంత దరిద్రంగా ఎక్కడా కనపడ్డా. బొంబాయిలో ఇదో మంచి హోటల్ అని పేరు, చాలామంది ఇందులో మకాన్ చేస్తారు. కానీ రాజుని చూసిన కళ్ళతో మొగుణ్ణి చూస్తే మొత్త బుద్ధి అవుతుందని నాకు మటుకు మహా అసహ్యం వేసి అక్కడ ఏర్పాట్లు సామాను ఏం చూసినా అబ్బో మహా బాగుండే. ఇక్కడ చూస్తే దరిద్రం చండాలం చాలా చూశాను కనుక ఇప్పుడు ఇదే బాగుందేమో అనిపిస్తుంది. హోమాన్ గదిలో సర్దుకొని స్నానం చేద్దామని స్నానా గదిలోకి గానాల గదికి దొరలు స్నానం చేసే పద్ధతి తెలుసుగా మీకు. బట్టలు విడిచి కుళాయి కింద నిలబడ్డ. దేశాలలో ఉండే స్నానాల తొట్టెలు ఇక్కడ లేవుగా. పోనీ లేకపోతే నేను హాయిగా కుళాయి కిందనే స్నానం ప్రారంభించి గజంతా ఎక్కడ చూసినా సబ్బనేది కంట పడదు. ఏమి ఈ అన్యాయం దెబ్బలాడదామని అక్కడి నుంచి యజమాని కేకేసి ఏదో కొంప ముందు నౌకరు పరిగెత్తుకొని వాడు నన్ను చూసి కంగారు పడి అప్పుడు నా అవస్థ నాకు జ్ఞాపకం సిగ్గుపడి తువాలు చుట్టి పెట్టుకొని ఆమె నాలుగు పక్కలా వెతుకుతే తువాలు కానీ అంగోస్త్రం కానీ ఏం కలప. ఒళ్ళు తోముకోవటం మాట దేవుడే, తడి ఒళ్ళు తుడుచుకోవటం ఎలా. తలుపు చాటున నుంచి హోటల్ వాళ్ళని అడిగితే సబ్బు తువ్వాలా ఇమ్మన్నాడు. ఎవరికి వాడు తెచ్చుకోవాల్సిందే కానీ హోటల్ సప్లై చేయటం మామూలు లేదు ఇక్కడ అన్నారు. విదేశాల్లో మనం ఎక్కడికి వెళ్ళినా సబ్బు తువాళ్ళు దుప్పట్లు కంబళ్ళు వగైరాలని హోటల్ వాళ్ళే. ఇక్కడ పెద్ద హోటల్ అని పేరు పెద్ద తోటే ఇలా చేడిస్తే మిగతా చిన్న వాటిల్లో ఏముంటుందో ఆలోచించి ఎలాగో తడి బట్ట వంటి మీదే చొక్కా లాగు తడుకొని బయటపడి వెంటనే షాపుకి వెళ్ళి సబ్బు తువాళ్ళు కుట్టుకునేందుకు పంచెలు కట్టుకునే పంచెలు కొను. ఇంకా భోజనం విషయం ఏం చెప్పను, తలుచుకుంటే అసహ్యం, చెప్పటానికి సిగ్గు. పండిన పదార్థాలు వడ్డించే పాత్రలు మనుషులు పద్ధతులు అన్నీ అసహ్యం. ధరలు మంది చూసి నవ్వారంటే నవల, అసహించుకుంటారంటే ఆశ్చర్యమే. బోలెడంత దేశాభిమానం ఉండవని ఇక్కడ పుట్టి పెరిగిన నాకే ఇలా ఉందంటే ఇతరుల సంగతి చెప్పడం ఏమిటి. ఇక్కడి నుంచి ఊరు చూద్దామని బయలుదేరి వీధిలోకి వచ్చేసరికి అంతా గొడవ, గందరగోళం, కంగారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అడ్డదిద్దం, బళ్ళవాడు ఇష్టం వచ్చినట్టు తోల్త. సైకిళ్ళు చెప్పని అక్క. మనుషులంతా తలోదాయి. సాధ్యమైనంత వరకు రోడ్డు మధ్యనే కానీ నడవరు. వాళ్ళ వ్యవహారాలు, లావాదేవీ అన్నీ రోడ్డు మధ్యలో నిలబడి తేల్చుకోడు. నడుస్తూ ప్రతివాడు రెత్తేసినట్టు తుముక్కన ఉమ్మేస్తారు. నడకలో ఒకరికి సంబంధం కనబడు. నలుగురు కలిసి బయలుదేరిన అడుగులో అడుగు కలవదు. నేను మొదటి నుంచి నియమాలకు నిబంధనలకు అలవాటు పడ్డవాడి. దేశాంతరం పెళ్ళి వచ్చినప్పటి నుంచి మరి ఇక్కడ ఏమిటంటే రోడ్ల మీద బళ్ళ చప్పుడు, మనుషుల బూట్ల చప్పుడే కానీ మరో ధ్వనేమీ ఉండదు. ఇక్కడ మన ఇష్టం వచ్చినట్లు కేకలేస్తాం, నవ్వుతాం, గట్టిగా మాట్లాడతాం. అది కూడా ఓ పెద్ద తప్పేనా ఏమిటి? మాట్లాడడానికి కూడా ఆ మాత్రం స్వతంత్రం లేదా అంటారేమో. మాట్లాడచ్చు, కానీ మన గొడవ ఊరంతా వినబడేట్లు గోల చెయ్యక్కర్లేదుగా. కాదు, నెమ్మదిగా మాట్లాడు, నెమ్మదిగా నవ్వటం మన సంప్రదాయం. అలవాటు చేసుకుంటే మనకి హాయి, బయటి వాళ్ళకు కూడా. హోటళ్లలో, హైళ్లలో, నాటకాలలో ఒకచోటేమిటి 10 మంది చేరే చోటల్లో ఈ పద్ధతికి మనం అలవాటు పడితే ప్రాణం ఎంతో హాయిగా ఉంటుందనిపించి. వీధిలో చూస్తే ఒక మనిషి మోస్తరుగా ఒకరుండరు కదా, అంటే పోలికలో కాదు నిజం. అది ఎలాగూ అసంభవం. నేననేది వేషభాషల సంగతి. ఎన్ని దేశాలు తిరిగినా ఇంగ్లీష్ భాషలో నెక్కొచ్చారు.
స్వదేశానికి వచ్చిన ఒక్కో చోట ఒక్కో రకం భాష మాట అటుంచని వేషం సంగతి నేనడి. యూరప్ దేశాల్లో, అమెరికా ఖండాల్లో ఎక్కడికి వెళ్ళినా ఒకే రకం దుస్తులు. అలాగే మన దేశంలో కూడా విదేశీయులందరిది ఒక మాస్తరు దుస్తులు వేసుకోకూడదది. ఆడవాళ్ళ ధర్మమాని వాళ్ళు మటుకు దేశ మర్యాదనలు ఒకే రకమైన దుస్తులు వేసుకో. మగవాళ్లకు ఈ సూట్లు బొట్లు వేస్ట్ కోట్లు ఎందుకో తెలియదు. పిల్లలను కొట్టించడం ముద్దు పెద్దలని ఫ్యాషన్. కొందరు మరీ చూడు వేస్తే ఉంటారు. మహాప్రభు చూడ కళ్ళు లేనట్టుంటారు. పొట్టిగా లావుగా ఉండం, పెద్ద పొట్ట, నెత్తి మీద జుట్టు ముడి. ఈ మనిషి సూటు వేస్తే ఎలా ఉంటుందో ఆలోచన. నేను అలాంటి వాళ్ళను చాలామందిని చూసి బాధపడ్డా. పొట్ట మీద నుంచి లాగు జారిపోతుండడం, దాన్ని ఆపటానికి పెళ్ళం పాత చీర అంచు ముడిపెట్టి దాన్నే బెల్టుగా భావించడం, కనపడుతూ కోటు బత్తాలు పెట్టుకోకపోవడం, నెత్తి మీద తలగుడ్డ. ఈ గంగిరెద్దు వేషం ఎందుకు వేస్తారో వీళ్ళు తెలియదు. వీధుల్లోకి వస్తే ఇది ఇల్లు అలాగే ఉంది, ఒకదానికి సంబంధం. పెద్ద మేడ పక్కనే చెన్నై, ఇంకో పక్కన అంతకన్నా చిన్న గుడిసె. పోని ఆ ఉన్న మేడైనా ఒకదాన్ని పోలి మరొకటి ఉండదు. దేని దారి దాన్ని ఎవరికి తోచినట్టు వాళ్ళు కట్టుకోవాల్సింది. ఈ దేశాలు అలా కాదు. ఆ దేశం వీధులకు వీధులు ఒకే రకంగా ఉంటాయి. కట్టడాలు పారు తీరు ఉంటాయి. వేషభాషల్లో సమానత్వం ఉంది. నడకలు చర్యలు ఐక్యత ఉంటాయి. దానివల్ల ఏమిటంటే ఆ జాతిలో సంఘంలో ఆచార వ్యవహార దృక్పథంలో జీవిత ఆదర్శంలో ఐక్యత ఉన్నదని బోధపడి, మన వేషం వల్ల, నడకల వల్ల, కట్టడం వల్ల ఈ ఐక్యత ఇక్కడ మృగ్యమని తెలుస్తుంటే లేదని. బొంబాయిలో దిగగానే ఈ తారతమ్యం చూసేసరికి చాలా బాధ కలిగింది. ఇది కేవలం బాహ్యమేనా, లోపల ఆంతర్యంలో కూడా ఈ వ్యత్యాసాలున్నాయా అని అనుమానం. ఆ దృష్టితో మన సంఘాన్ని పరిశీలనగా చూడాలని ఆ క్షణంలో ఒక సంకల్పం కూడా కలిగి, అందుకని నగర సంచారానికి బయలుదేరి. ఊరంతా కొత్త, ఇక్కడ మనుష్యులు కొత్త, భాష కొత్త, ఆచార వ్యవహారాలు కొత్త. ఇంకా నా బొంద ఇక్కడ కొత్త కానిదేమిటో అర్థం కాల. పోనీ 4 రోజులు ఇక్కడ ఈ ఊరు 4 దిక్కులు తిరిగి ఇక్కడ పద్ధతులు తెలుసుకుంటే భారతదేశమంతా తెలుసుకున్నట్టే అనిపిస్తుంది. 3 ఏళ్ళు ఇంటికి దూరంగా ఉన్నవాడు ఇంకో 4 రోజులు, వారం రోజులు గడిపితే మట్టుకు మునిగిపోయిందేముంది అనుకో. ఏమైనా ముందు ఇంటికి బొంబాయి క్షేమంగా చేరినట్టు ఉత్తరం రాద్దామనుకొని దగ్గర కార్డులు కవర్లు వగైరా లేవని తెలుసుకొని తిన్నగా పోస్టాఫీసుకి కావలసింది తీసుకొని అక్కడే ఎలాగో కూర్చి బొంబాయి క్షేమంగా చేరానని 4-5 రోజుల్లో బయలుదేరి ఇంటికి చేరతానని ఇన్నాళ్ళు తరువాత మిమ్మల్ని మళ్ళీ కలుసుకొని పదాభివందనం చేసి మీ ఆశీస్సులు పొందాలనే ఉత్సాహంతో ఉన్నానని రాసి ఉత్తరం రాస్తున్నంతసేపు కళ్ళ నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఎలాగో సముదాయించుకొని ఉత్తరం పెచ్చులో పడేసి బయలుకి వచ్చి ఈ పోస్టాఫీసులో కూడా ఎంత గొడవ, ఎంత గందరగోళము, ఎన్ని భాషలు, ఎన్ని రకాల వేషాలు లెక్కలు. భారతీయులంతా ఒక్కసారి ఇక్కడికి వచ్చి తిరునాళ్లకు వచ్చారా అనిపించి విదేశాల్లో ఏ పట్టణం చూసిన, పల్లె చూసిన వేషం మటుకు అందరిది ఒకటే. లండన్, ప్యారిస్ లాంటి నగరాల్లో కూడా జనాన్ని వెనక నుంచి చూస్తే అందరూ అక్కడి వాళ్ళే అని. అక్కడ వీధులన్నీ ఎంత జనసమ్మర్దంగా ఉన్నాయో ఇక్కడ చెప్పలే. అంత విశాలమైన రాజవీధుల్లో కూడా తొడ తొక్కి ఇక్కడ ఒకరినొకరు తోసుకు తిరగడం. స్త్రీలు పురుషులు కూడా రాజవీధుల్లో కూడా మధ్యగా నిలబడి రాజకీయాలు, పరస్పర వైరాలు, దూషణ భూషణాలు,
గృహఛిద్రాలు చెప్పుకుంటూ అక్కడ తిరిగే ఇతర మనుషులు తాము రోడ్డుకు అడ్డంగా ఉన్న సంగతి ఎవ్వరూ మర్చిపోతారు. గమనించరు. వాళ్ళని తప్పుకోమని సైకిళ్ళ గంటలు, రిక్షా వాళ్ళ కేకలు, దూషణ, మోటారు కార్ల కూత వాళ్ళని తప్పుకోమని హెచ్చరిస్తున్న వాళ్ళు వాద ప్రతివాదాలతో ఇవేవి ఎవ్వరికీ చెవికి ఎక్కినట్లు కనిపించి ఆ విషయంలో మటుకు వాళ్ళ దీక్షా పట్టుదల, నిర్భయత్వం ప్రశంసనీయమనిపించి రకరకాల తిరుబండారాల నుంచి కూరలు, పువ్వులు, పళ్ళు, పిల్లల ఆట వస్తువులు, స్త్రీల అలంకరణ వస్తువులు ఒకటేమిటి ఎన్నెన్నో రకాల తోపుడు బండ మీద వేసుకొని పెద్ద పెద్ద కేకలతో అమ్మేవాడు వందల కొద్దీ కల. వాళ్ళనందరినీ జాగ్రత్తగా తప్పించుకుంటూ మనుషుల మీద బళ్ళ కింద పడిపోకుండా సర్కసులో తీగ మీద నడిచే మనిషిల ముందుకు సాగి 1-2 షాపుల్లోకి వెళ్ళి కొన్ని వందలు పంచెలు, ఒక్కాగుడ్డలు, తువ్వాళ్ళు వగైరాలు కొనటానికి కొంత ప్రయత్నం. ఏ ఒక్కడు సరైన ధర చెప్పడు. ఇక్కడి వస్తువుల విలువ నాకు తెలియదు. తక్కువ అడిగితే ఏం తప్పు, అడక్కపోతే మోసమని సంగతి అర్థమైపోయి అలా బాధపడుతూ ఆఖరి అత్యవసరమైన 1-2 వస్తువులే కొని బయటపడి అలా వేడుకలు చూస్తూ తిరిగి ఒక హోటల్లో పలహారానికి తీరా చూస్తే అది మాంసాహారులకు మాత్రమే ఉపయోగించేదని తెలుసుకొని వెంటనే బయటకు వచ్చి ఈసారి శాకాహార హోటల్కి అక్కడ ఏదో కొంత కడుపులో వేసుకొని బయలుదేరి ఇక అక్కడి నుంచి చూసేదేం లేదని రాత్రికి ఇంటికి పోదామని నిశ్చయం చేసుకొని హడావిడిగా నా బసకే బయలుదేరా. రేపు ఊరికి ప్రయాణం ఎలా ఉంటుందో 2వ భాగంలో చూద్దాం.